వచ్చేసి 12 ఫీట్ అండి అది. సో మనకు వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ దేర్. ఇది 9 నెలల కాపు. ఇక్కడ చూస్తే వంకాయ చూసినారంటే ఇంకా పైకి ఉంది. ఇక్కడైతే 12 ఫీట్ దాటింది. ఇది 6 months ఓల్డ్. ఇది చూడండి, ఆకుపచ్చ బెండ. ఎర్రబెండ చవళకాయ కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చినాయి మనకు. సో దాంట్లో మళ్ళీ బెడ్ వేస్తున్నాము. ఇప్పుడు ఇది చూసినారంటే ఇది చూడండి వంకాయ. ఇట్ ఈస్ టచింగ్ 12 ఫీట్. నేను ఇంతకుముందు సెట్ బ్యాక్స్ అన్నాను కదా, ఈ బెండకాయ ఆకుపచ్చ బెండ, ఈ చవళకాయ రెండు ఒకటేసారి వేసినాము. ఏమో మాకు పెట్టిన పద్ధతో లేకపోతే బెడ్ సరిగ్గా వేయలేదో అస్సలు గ్రోత్ లేదండి. అందుకని చవళకాయ బంద్ అయింది మన దగ్గర. ఇది నెక్స్ట్ బెడ్ అనుకొని ప్లాన్ చేసుకున్నాము. ఉన్న బెడ్ ఏమో అయిపోయింది. ఎర్రబెండ చవళకాయ రెండు కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చినాయి. సో వాటిని మళ్ళీ వేసుకుంటున్నాము బయట. ఇది వచ్చేసి మిర్చి. ఇది సెకండ్ స్టేజ్ అండి మిర్చి. ఇప్పుడు మీరు ఇది చూసినారంటే ఒక 20-25 రోజుల మొక్క. దీనికి చూస్తే ఇది కూడా అంతే, పండ్లలాగా పూత ఉండాలి, చిన్న పిందె ఉండాలి, పెద్ద కాయ ఉండాలి. ఇదంతా వచ్చేసి కాకర. ఇదంతా మూసుకపోయిందండి కాకర కంప్లీట్గా. ఇది కూడా మనకు 9 months ఓల్డ్ కాకర. మేము ఎరువు పెడుతున్నాము, ఇస్తూనే ఉంది అది. అందుకని దీన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఈ కింద వచ్చేసి మిర్చి. ఇది ఆల్మోస్ట్ మిర్చి కప్పేసింది. వచ్చిన వరకు తీసుకుంటున్నాం మిర్చిని కూడా. నెక్స్ట్ స్టేజ్ రెడీ చేస్తున్నాం మిర్చిని. ఇది వచ్చేసి నెక్స్ట్ స్టేజ్ బీర. మళ్ళీ టొమాటో అండి ఇది. ఇది నెక్స్ట్ స్టేజ్ టొమాటో. ధన్యవాదాలు.